ఆదివారం కొలంబోలోని ప్రేమదేశ స్టేడియం వేదికగా జరగనున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా హూ ఈస్ ద సేవియర్ ఆఫ్ దిస్ మ్యాచ్ ఫర్ టీమ్ ఇండియా, దీంతో పాటు పాక్ స్పిన్నర్స్ వర్సెస్ ఇండియన్ మిడిల్ ఆర్డర్, దీంతో పాటుగా ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఫర్ టీమ్ ఇండియా, హెడ్ టు హెడ్ రికార్డ్ ఉంది ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కానీ మా వీడియోలో రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ మ్యాచ్ని ఎవరు సేవ్ చేస్తారు మన టీమిండియా పరంగా చూస్తే, ఈ మ్యాచ్ సేవ్ చేసే పర్సన్ ఎవరు అనే విషయానికి వస్తే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మన టీమిండియా పాకిస్తాన్పై అప్పర్ హ్యాండ్ సాధిస్తుంది అంటే దానికి కారణం ఓన్లీ వన్ రీజన్, కింగ్ కోహ్లీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇనీషియల్ ఓవర్స్లో వికెట్ పడిన ఎవ్రీ టైమ్ హీ డెలివర్ హిస్ బెస్ట్. అంతేకాకుండా చాలా సమయాల్లో బాక్ డౌన్ అయినా సరే లాస్ట్కి వచ్చే సమయకి యాక్సలరేట్ చేయగలిగే ఒకే ఒక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అని చెప్పాలి. అలానే మనకి ఈ మ్యాచ్ని గమనిస్తే ఒకే ఒక పర్సన్ ఉన్నారు మన టీమిండియా తరఫున, అతనే హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్కి తానే ఒక ఫుల్ అట్రాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. తను బోత్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేయగలిగే ఒకే ఒక పర్సన్ ఇన్ బోత్ ద టీమ్స్ వైపు కానీ చూసుకుంటే, నాకైతే ఈ మ్యాచ్ మనం గెలవాలి అంటే హార్దిక్ పాండ్యా ఒక కీ రోల్గా నాకు కనిపిస్తున్నాడు. ఇంకా స్పిన్నర్స్ విషయానికి వస్తే, స్పిన్నర్స్ వర్సెస్ మిడిల్ ఓవర్స్ బోత్ ఎండ్స్లో మనం చూసుకుంటే, ఫస్ట్ మన టీమిండియా విషయానికి వస్తే మన టీంలో స్పిన్నర్స్లో చాలా బాగా ఆడే ప్లేయర్స్ చాలా ఎక్కువ మందిగా కనపడుతున్నారు. కాకపోతే ముఖ్యంగా సూర్య, హార్దిక్, దుబేతో పాటు అక్షర్ పటేల్ మన టీంలో స్పిన్ని చాలా బాగా ఆడే ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉస్మాన్ తారిక్ని దుబే ఎలా కౌంటర్ అటాక్ చేస్తాడో అని చూడాలి. దాంతోపాటు హార్దిక్ పాండ్యా కూడా ఎక్కడా బాక్ డౌన్ అవ్వకుండా, ఎందుకు ఉస్మాన్ తారిక్ని టార్గెట్ చేస్తున్నాము అంటే, దుబే అయితే మాత్రం క్రీజ్లో నుంచొని పెద్ద హిట్లు కొట్టగలిగే ఒక పవర్ఫుల్ హిట్టర్ అని చెప్పుకోవాలి అగైనెస్ట్ ది స్పిన్నర్స్. దాంతోపాటు హార్దిక్ పాండ్యా కూడా హీ ఈజ్ ఆల్సో లైక్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. కాబట్టి నాకైతే ఈ యొక్క మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ని బాగా ఆడగలిగేది హార్దిక్ అండ్ దుబే అనే చెప్పుకోవాలి. ఉస్మాన్ ఆగి వేస్తే దుబే మాత్రం నుంచోనే సిక్స్లు కొడతాడని చెప్పుకోవాలి. క్రీజులో నుండే అది కూడా పెద్దవి జనరేట్ చేసి మరి పవర్ జనరేట్ చేసి మరీ సిక్స్లు కొడతాడు. ఇంకా పాక్ వర్సెస్ ఇండియన్ స్పిన్నర్స్ అయితే మన టీంలో చాలా వెరైటీతో పాటు క్వాలిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా బోత్ వరుణ్ అండ్ కుల్దీప్ ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్లో ఈ డియోని ఆపడం చాలా కష్టం అవుతుంది పాక్ మిడిల్ ఆర్డర్స్కు, బ్యాట్స్మెన్స్కు. ముఖ్యంగా బాబర్, షాబాద్, నవాజ్లకు చాలా పెద్ద అగ్ని పరీక్షలా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో మన టీం ఇండియన్ స్పిన్నర్స్ని ఎలా ఆడతారు అనేది. ఇంకా ఈ మ్యాచ్లో మాత్రం అభిషేక్ తిరిగి మళ్ళీ టీంలోకి ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అని చెప్పాలి. చాలా వరకు రికవర్ అయ్యారని చెప్తున్నారు. ఇన్కేస్ తను కానీ రికవర్ అవ్వకపోతే మన టీమిండియాకు ఒక ఎదురు దెబ్బగా అని చెప్పుకోవచ్చు. బట్ మన టీమిండియా ఉన్న స్టేజ్లో ఇదంతా ఎలా ఉన్నా కానీ మన టీమిండియా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పాలి. హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే మన టీమిండియాకి చాలా అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పాలి ఈ ఐసీసీ టోర్నమెంట్స్లో అగైనెస్ట్ పాకిస్తాన్ మీద. ఇంకా మన ఇండియన్ బౌలర్స్లను పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ముఖ్యంగా బుమ్రా అండ్ వరుణ్ ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ పోషించబోతున్నారు. ఇంకా బ్యాటర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో నాకు బాగా కనిపిస్తున్న బ్యాటర్స్ బుమ్రా వర్సెస్ టాప్ ఆర్డర్ ఆఫ్ పాకిస్తాన్, దాంతోపాటు దుబే, హార్దిక్ వర్సెస్ ఉస్మాన్ తారిక్, ఇంకా షాహీన్ షాఫ్రీది వర్సెస్ ఇండియన్ టాప్ ఆర్డర్ అని చెప్పాలి. ఎవరైతే పవర్ ప్లేలో మంచి చక్కటి స్కోర్తో పాటు మిడిల్ ఓవర్స్లో ఎవరైతే అప్పర్ హ్యాండ్ సాధిస్తారో వాళ్ళే ఈ యొక్క మ్యాచ్ని గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకైతే మన టీమిండియా హాట్ ఫేవరెట్స్గానే బరిలో దిగి మన టీమిండియానే ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తుందని అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్టయితే కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.